శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజకీయ దుమారం రేపిన సంక్షేమ శాఖ టెండర్ల వ్యవహారం. కరీంనగర్ వేదికగా మంత్రి అడ్లూరి, మాజీ మంత్రి కొప్పుల మధ్య మాటల యుద్ధం. మంత్రి పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి కొప్పుల డిమాండ్. దొరల మొప్పు కోసమే కొప్పుల, ఆర్ఎస్పీల ఆరాటం. కొప్పులపై మంత్రి అడ్లూరి ఫైర్. కొప్పులను కేసీఆర్ అవమానించినప్పుడు దళితుడిగా అండగా నిలిచారని వెల్లడి. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. హుస్నాబాద్ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్త సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కాబోయే సీఎం కేసీఆర్ అని వెల్లడి. అంజనను కుటుంబ సమేతంగా దర్శించుకున్న మాజీ మంత్రి గంగుల. ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, సిబ్బంది. అంజనకు మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు. సంక్షేమ శాఖ టెండర్ల వ్యవహారం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సంక్షేమ శాఖలో భారీ కుంభకోణం జరుగుతోందని, దమ్ముంటే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన కొప్పుల, సంక్షేమ శాఖ టెండర్స్ పై హరీష్ రావు ప్రశ్నిస్తే ఉలికిపాటు ఎందుకని నిలదీశారు. స్కామ్ జరిగిందా లేదా నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, మార్చిలో టెండర్స్ పిలిచి ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి సంబంధించిన వారు పాల్గొనేలా చేశారని, కాంగ్రెస్ కు అనుకూలమైన వారికి టెండర్స్ దక్కడంతోనే అవినీతి జరిగిందన్నారు. 93 రకాల వస్తువులకు 760 కోట్లు కేటాయించారని, అందులో కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు తెలుస్తోందన్నారు. గతంలో స్థానికులకే టెండర్స్ దక్కేవని, కానీ కాంగ్రెస్ పాలనలో స్థానికేతరులకు టెండర్స్ కట్టబెట్టి కమిషన్ల రూపంలో భారీ కుంభకోణానికి పాల్పడ్డారన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్న కొప్పుల, కుంభకోణం జరగలేదంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీలో నిలదీస్తామన్న ఆయన కాంగ్రెస్ స్కామ్లను ఎండగడతామని హెచ్చరించారు. నేను ఒక మాట అడుగుతున్నాను, నువ్వు రాజీనామా చేసే ధైర్యం ఉందా నీకు? గెలవక గెలిచినావు. ఊరికేనే రాజీనామా చేస్తున్నానని కాదు, జోక్ కాదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి. తప్పు జరగలే, రైతుల వడ్ల విషయంలో తప్పు జరగలే. ఏ రైతుని అడిగినా చెప్తాడు, ఇంకెవరు చెప్పాలి? ఇసుక కుంభకోణం ఇప్పుడు జరుగుతలేదా? ఇప్పుడు కూడా నడుస్తున్నది. చెయ్యి రాజీనామా. ఇగో నీ శాఖ 2000 కోట్ల టెండర్లలో 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని స్వయంగా హరీష్ రావు గారు ఆనాడు నేను మంత్రిగా ఉన్ననాడు ఆ శాఖకు మరి సెక్రటరీగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడితే నేను రాజీనామా చేస్తా. నీకు రాజీనామా చేసే దమ్ము ధైర్యం ఉన్నదా? ఇవన్నీ తప్పులే. నువ్వు రాజీనామా చేయాల్సి వస్తే ఎన్నడో చేయాలి. ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇప్పుడు నేను వీడియో కావాలంటే చూపిస్తా. ధర్మపురి నియోజకవర్గంలో నేను పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకురాకపోతే, బస్ డిపో తీసుకురాకపోతే, ఐటీఐ కాలేజ్ తీసుకురాకపోతే, అదేవిధంగా డిగ్రీ కాలేజ్ తీసుకురాకపోతే, ఇవన్నీ తీసుకురాకపోతే ఎవరైనా ముఖ్యమంత్రులని సంవత్సరం తిరగకముందు రాజీనామా చేస్తారు. అది నువ్వే కదా. మరి చేసినావా? రాజీనామా ఏమన్నా జోక్ అనుకుంటున్నావా? దిమ్మ తిరుగుతుంది నీకు. ఒక్కసారి రాజీనామా చేసి చూడు. దొరల మొప్పు కోసమే మాజీ మంత్రి కొప్పుల, ఆర్ఎస్పీలు తనపై విమర్శలు చేస్తున్నారన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన మాజీ మంత్రి కొప్పుల వ్యాఖ్యలను ఖండించారు. బీఆర్ఎస్ పాలనలో దొరలు అవమానించినప్పుడు కొప్పులకు ఈశ్వర్ కు సాటి దళితుడిగా అండగా నిలిచానని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. దోచుకోవడం దాచుకోవడం బీఆర్ఎస్ పార్టీకే పేటెంట్ హక్కు అని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో జీవన్ రెడ్డికి వచ్చిన వడ్ల కమిషన్ ఎంతో చెప్పాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఏడాది క్రితం రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా తాను బాధ్యతలు తీసుకున్నానని, గత ప్రభుత్వంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పనిచేశారని,
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల పాఠశాల కార్యదర్శిగా పనిచేస్తారని, ఏడాది కాలంగా ఎందుకు ఆయా శాఖలపై మాట్లాడలేదని ప్రశ్నించారు. సంక్షేమ శాఖలో 2000 కోట్ల అవినీతి జరిగిందని హరీష్ రావు ఆరోపిస్తే ఆ శాఖ మంత్రిగా జవాబు చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందని మంత్రి అడ్లూరి అన్నారు. సంక్షేమ శాఖకు సంబంధించి విద్యార్థులకు కావాల్సిన వస్తువుల కొనుగోలుకు 683 కోట్లతో టెండర్లు పిలిపించామని, 500 కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం టెండర్లు ఖరారు చేశాయన్నారు. మొత్తం 1183 కోట్లకు టెండర్లు పిలిస్తే మాజీ మంత్రి హరీష్ రావు 2000 కోట్ల అవినీతి జరిగిందనడం వింతగా ఉందన్నారు. ఆయన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసాడు. ఆయన పార్టీలో ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంక్షేమ కార్యదర్శిగా పనిచేసాడు. మళ్ళీ సంవత్సర కాలం అయింది బాధ్యత తీసుకుని. ఈ సంవత్సర కాలానికి వెళ్ళి కార్యదర్శిగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజును నేనే మంత్రిని, నేను 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తా, ఈ లక్ష్మణ్ కుమార్ నాకు ఒక పోటీయా అని మాట్లాడిన పొలిటీషియన్ ఈ సంవత్సర కాలానికి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు? సంక్షేమ శాఖ మంత్రిగా నేను పనిచేసిన కదా 1 ఇయర్ నుంచి. గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా నువ్వు పనిచేసినావు, ఆయన ఏదైతుందో సెక్రటరీగా పనిచేసిన. మరి మీరిద్దరుగా చేతులు చూసుకున్నారు. ఏమైనా పూర్తి అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేక మాట్లాడుతున్నా? నీవు మాట్లాడింది ఏంది? మీ నాయకుడే హరీష్ రావు గారు మాజీ మంత్రి 2000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, అడ్లూరి లక్ష్మణ్కు అవగాహన లేదు, ప్రభాకర్కు అవగాహన లేదు, వాళ్ళ మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుందో తెలియదని చెప్పి హేళనగా చిరుమందహాసంగా మాట్లాడుతుంటే ఎవరైనా అవమానపరుస్తున్నాడు, పరచుకుండా మాట్లాడినాడు. దానికి జవాబు చెప్పు తప్ప సూటిగా జవాబు చెప్పినాం కదా. నువ్వు దొంగతిరిగి తిరగలే కదా. దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికీ చెప్పి వాస్తవాలు ఉంటే కాగితాలతో సహా ముందు పెట్టండి. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంతో పాటు పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీష్ రావు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటుందని, అయితే ఇండ్లు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు ఇప్పటి వరకు తుది బిల్లులు అందలేదని ఆరోపించారు. 5 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించి చివరికి 3.60 లక్షలకే పరిమితం చేశారని విమర్శించారు. ఎస్సీ ఎస్టీలకు అదనంగా ఇస్తామన్న లక్ష సాయం కూడా అమలు కాలేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి దశాబ్దాల కలను సాకారం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఆశలు చూపించి అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పుడు ప్రజలు నిరాశ గురవుతున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని, కేసీఆర్ పాలనను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఓటర్ల జాబితాలో పార్టీ కార్యకర్తలు, అభిమానుల పేర్లు తొలగిపోకుండా చూడాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నాయకత్వం, కేడర్ కలిగిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా డబ్బులేసింది. గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసేసిండ్రు, హైకోర్టులో కేసేసిండ్రు, రైతులతో ధర్నాలు చేయించిండ్రు, అనేక ఇబ్బందులు పెట్టారు. మా సతీష్ అన్నకే తెలిసి ఆ విషయం ఎవరికి తెలియదు. ఈ రాష్ట్రంలో ఆనాడు నేను చెప్తే అయితే నాకు ఇబ్బంది అయితే నేను ఫైనాన్స్ మినిస్టర్ కూడా బయట చెప్పుకోలేదు. ఇవాళ చెప్తున్నా, మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల కోసం అక్కడ ఎవరైతే గౌరవెల్లి రిజర్వాయర్ లో R&R కాలనీలో ముంపు గురవుతున్నారో తెలంగాణలో ఎవరికి అని ప్యాకేజ్ ఒక స్పెషల్ జీవో వచ్చి గౌరవెల్లి నిర్వాసితులకు డబ్బులు ఇచ్చిన మాత్రం ఎక్కడికి తెలంగాణ యాజ్ ఎ స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చింది. అన్న ఇది అయ్యట్లేదు. ఈ కాంగ్రెస్ వాళ్ళు అడ్డపడుతున్నారు అంటే నేను సతీష్ అన్న కేసీఆర్ గారి దగ్గర పోయి వాళ్ళ దగ్గర స్మితా సబర్వాల్ ఒక ఇరిగేషన్ సెక్రటరీగా, సీఎంఓ సెక్రటరీగా ఉంటే ఆమెను కన్విన్స్ చేసి కేసీఆర్ గారి దగ్గర పోయి ఒక 60 కోట్లు 70 కోట్లు ఒక స్పెషల్ ప్యాకేజ్ తెచ్చి ఎవరైతే ఇండ్లు పోతున్న తండ నిరాశ్రయులు అవుతున్నారో వాళ్ళకు ప్రత్యేకమైన ప్యాకేజీ ఇచ్చి గౌరవ ప్రాజెక్టు పూర్తి చేసినాం.
ప్రయత్నం చేసి నీళ్లు కూడా పోయించింది. ఎన్ని అడ్డంకులు చెప్పినా ఆనాడు పూర్తి చేసిన 30 నెలలు అయింది. ఇప్పుడు 30 గజాల కాలం తగ్గి 30 నెలల 30 గజాల కాలం తగ్గినా ఏమన్నా పని జరిగిందా? కొండగట్టు అంజనను మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన గంగుల కుటుంబ సభ్యులను ఆలయ సూపరింటెండెంట్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ మరియు అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ అర్చకులు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించగా ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ శేషవస్త్రాలతో ఎమ్మెల్యేని సత్కరించారు. కరీంనగర్ నియోజకవర్గంలోని బద్దిపల్లి గ్రామంలో రైతుల ఆహ్వానం మేరకు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పంట పొలాలతో పాటు చెరువులను పరిశీలించారు. కొత్తపల్లి మండలం కరీంనగర్ రూరల్ మండలంలోని గ్రామాలకు సాగునీరు లేదని, చుక్క వర్షం లేక బావులు ఎండిపోయిన పరిస్థితి నెలకొందని, రైతులందరూ నార్లు వేశామని, వారం రోజుల్లోపు నీరు అందకపోతే నార్లు ఎండిపోయి రైతులు రోడ్డున పడే అవకాశం ఉందని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. రైతులు అధైర్యపడవద్దని, వారికి అండగా ఉంటానని, నీళ్లు వచ్చేంత వరకు కొట్లాడుతానని వారికి హామీ ఇచ్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాంలో కాళేశ్వరం నీటిని వరద కాలువ ద్వారా మిడ్ మానేర్కు తరలించామని, వరద కాలువ పైన ఆచంపల్లి దగ్గర తుమ్ము ఏర్పాటు చేసి మండలంలోని నాగుల మల్యాల, బద్దిపల్లి, యలగందుల, బావుపేట, కామాన్పూర్, కొండాపూర్, శ్రీరాములపల్లి గ్రామాల చెరువులను నింపి పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందించామని, అదేవిధంగా చెరువులు నింపి అటు మత్స్యకారులకు మంచి సంపద పెంచామని గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం రోహిణి కార్తీ అయిపోయిందని, రైతులందరూ నార్లు పోసుకొని సిద్ధంగా ఉన్నారని, కానీ ఇటు వాతావరణ పరిస్థితుల దృష్ట్యా చుక్క వర్షం పడకపోవడంతో అటు మేడిగడ్డ ద్వారా వరద కాలువకు నీరు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారని, వారికి సకాలంలో నీరు అందిస్తేనే నార్లు ఎండిపోకుండా ఉంటాయన్నారు. ఒకవైపు భూగర్భ జలాలు పడిపోయి బావిలో నీరు లేకుండా పోయిందని, ప్రస్తుతం రైతులకు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరును అందిస్తే మాత్రమే రైతుల పంటలకు ఇబ్బంది ఉంటుందని వారు తెలిపారు. దాంతో పాటు గత 15-20 సంవత్సరాల క్రితం వరద కాలువ నుండి లెఫ్ట్ కెనాల్ ఏర్పాటుకు పనులు మొదలు పెట్టారని, కానీ అవి మధ్యాంతరంగానే ఆగిపోయాయని, మళ్లీ లెఫ్ట్ కెనాల్ పనులను ప్రారంభించి వాడుకలోకి తీసుకురావాలని, తద్వారా శ్రీరాములపల్లి గ్రామానికి కూడా సాగునీరు అందుతుంది అని తెలిపారు. లెఫ్ట్ కెనాల్ను పునరుద్ధరించకపోతే తామే స్వయంగా రైతులతో కలిసి లెఫ్ట్ కెనాల్ ఏర్పాటు చేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారం రోజుల్లోగా వరద కాలువ ద్వారా చెరువులను నింపాలని, లేని పక్షంలో రైతులతో కలిసి మహాధర్నా నిర్వహించి రైతు ఉద్యమం చేపడతామన్నారు. ఈ కార్యక్రమాల్లో మండల కేంద్రానికి చెందిన రైతులు, బారస నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బద్దిపల్లి ప్రాంతంలో రైతులతో రావడం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు శ్రీరాంపల్లి కానీ, కమాన్పూర్ కానీ, నాగులమల్లెల కానీ, బావుపేట కానీ, ఎలగందల కానీ ఇవన్నిటి కూడా ఇప్పుడు నార్లు వచ్చే సమయం వచ్చింది. ఇప్పటికే రోహిణి కర్త వచ్చి 15 రోజులైంది. ఇప్పటికీ రైతులు నారు ఊతలేరు. ఎందుకు నారు ఊతలేవు అంటే నీళ్ళు చుక్కలేదు, నీళ్ళు ఒక్క బొట్టు లేదు. మరి ఎందుకు నీళ్ళు వస్తలేవు? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మేము వరద కాలువకు తూము పెట్టినాం ఆచంపల్లి కాడ. ఇదే రైతు అందరం పోయి తూము పెట్టడం వల్ల ఆ తూము ద్వారా నాగులమల్ల చెరువు నిండి నాగులమల్ల ద్వారా కొరపకుంటకు వచ్చి బావుపేటకు నీరు వచ్చి, బావుపేట నుంచి ఎలగందల, మళ్ళీ కొరపకుంట నుంచి బద్దిపల్లి కమాన్పూర్ ఈ 7 గ్రామాల్లో కూడా పుష్కలంగా నీళ్ళు ఉండడం వలన అటు మత్స్యకారులకు కూడా చేపలు పట్టుకునే అవకాశం వచ్చింది. రైతులు ఒక ఇంచు భూమి కూడా మిగలకుండా, బీడు భూమి లేకుండా మొత్తం పంట పండించారు. 2014 నుంచి 2024 వరకు బ్రహ్మాండంగా పంట పండిరు. పండుకున్నాం, అదొక వేరే విషయం. ఇప్పుడున్న పరిస్థితిలో మరి వరదకాలంలో ఒక బొట్టు నీళ్ళు వస్తలేవు. వరదకాలం నీళ్ళు రాకపోతే ఆచంపల్లి, తుమ్లకెళ్ళి ఒక బొట్టు రావు. 7 గ్రామాల్లో కూడా ఎక్కడ చెరువులో ఒక బొట్టు నీళ్ళే పరిస్థితి లేదు. రైతులందరూ కూడా ఇప్పుడు నారేయాలంటే ఒక బొట్టు నీళ్ళు లేవు. మరి ఇప్పుడు వెళ్ళిన వల్ల ఏదో మొత్తానికైతే ఉడకపోస్తుంది, ఒక్క బొట్టు నీళ్ళని ఆవిరి అయిపోయినాయి. సో ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది? రైతులకు చివరికి ఒకటే, మీరు మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి యథావిధిగా మిడ్మానరికి వరదకాల ద్వారా పంపిస్తే అక్కడ నుంచి తుమ్ల ద్వారమే నీళ్ళు తీసుకుంటాం. ఆ నీళ్లు తీసుకోకపోతే మాత్రము రైతు ఈ కాలం పంట వేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ని
ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వీళ్ళిద్దరు చొరవ తీసుకోండి. రోహిణి ఇవి నారు పోసే సమయానికి కూడా ఒక్క బొట్టు నీళ్ళు లేవు. కాబట్టి ఇమ్మీడియట్గా మీరు మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి వరదకాల ద్వారా మీరు మిడ్ మానేరుకు నీళ్లు పంపిస్తే ఈ 7 గ్రామాలకు కూడా చెరువులు నిండుతాయి. ఒక 5 రోజులు చాలు, మాకు 5 రోజులు ఇస్తే మేము అన్ని చెరువులు నింపుకుంటాం. లేకపోతే ఇంకొక 2-3 రోజుల తర్వాత మాత్రం కాలం వెళ్ళిపోతుంది, మళ్ళీ నాట్లు వేసిన వృధా అవుతుంది. కాబట్టి మేము అందుకే రైతుల పక్షాన్ని రావడం జరిగింది. నెంబర్ 2, 15-20 సంవత్సరాల క్రితం మిడుమాన నుంచి లెఫ్ట్ కెనాల్ ద్వారా పనులు మొదలు పెట్టిండ్రు. ఇప్పటికీ పనులు కాలే. దాన్ని నమ్మకలేకనే మేము ఆచంపల్లి పెట్టుకున్నాం. ఆ పనులు జరగకపోవడం వలన శ్రీరాంపల్లికి నీళ్లు రావడం లేదు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల ప్రయోజనాలను విమర్శించి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని జాతీయ సిపిఐ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి విమర్శించారు. హుస్నాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రధాని మోదీ నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలో అప్పులు చేసి దేశ ఆర్థిక వ్యవస్థపై భారాన్ని మోపిందని ఆరోపించారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేయడంతో పాటు ప్రజలపై పన్నుల భారం పెంచుతూ సాధారణ వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. దేశ సంపదను కొద్ది మంది కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లేలా విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పేరును కూడా రాజకీయ ప్రయోజనాల కోసం మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చాడా వెంకటరెడ్డి ఆరోపించారు. వికసిత్ భారత్ పేరుతో దేశం అన్ని రంగంలో అభివృద్ధి చెందుతుందంటూ కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని అన్నారు. పెరుగుతున్న నిరుద్యోగం, ధరల భారం, రైతుల సమస్యలు కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఆగస్టు 6 నుంచి పాదయాత్ర నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. అనంతరం సెప్టెంబర్ 1న ఢిల్లీలో చేపట్టనున్న నిరసన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనే పేరుతో చెప్పేసి అంటే రాముని పేరు తీసుకురావాలి. అయోధ్య రామ మందిరం పెట్టినాం మేము అని చెప్పారు. అయోధ్య రామ మందిరం దగ్గర పడింది అంటే అక్కడ మొత్తం రాముడికి రత్నాలు వస్తే అలాగనే దొంగలు పడే పరిస్థితి. రాముడంటే వ్యతిరేకం కాదు, కానీ మహాత్మా గాంధీ దేశాన్ని స్వాతంత్రం తెచ్చుకుంటుంది. ఆ చట్టం దాని ప్రకారం ఏంటంటే 90% కేంద్రం నుంచి 10% రాష్ట్రాలు. ఇప్పుడేమో ఈ చట్టాన్ని మార్చి ఇది రామజీవన్ పెట్టి దానికి 40% మార్పు నిధులు 40% దిగబట్టాలి రాష్ట్రంలో ఎక్కడ నిధులు ఉంటాయి. కానీ ఇలాంటి ఒక దుస్థితి మనం చూస్తాము. అంటే చట్టాలని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవడం అనేది దుష్ట సంప్రదాయంగా మోడీ తెలుస్తాం. వికసిత భారత్ అంటే బాగా భారత్ అభివృద్ధి దశలో ప్రవేశిస్తుంది, వికసిస్తూ ఉంది. అంటే పూర్తిగా చూస్తూ ఉన్నటువంటి సంకేతంతో బ్రహ్మాండమైన ఉద్దేశం. కానీ ప్రజల భవిష్యత్తులో ఉన్నది ఇవాళ అన్ని రకాల సమస్యలే, సకల సమస్యలతో కార్మికులు, రైతులు, కూలీలు లేదా సామాజిక న్యాయం పొరబడినటువంటి ఎస్సీ, బీసీ, బడుగు, బయట వర్గాలు. కరీంనగర్ 8వ డివిజన్ అలుగునూరులో ఏర్పాటు చేసిన కేఎఫ్ తులిఫ్ టీ స్టాల్ ను మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో మాత్రమే ఉండే టీ కరీంనగర్లోని కస్టమర్లకు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ టీ స్టాల్ ను అలుగునూరులో ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు సునీత మహేందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హోటల్ నిర్వాహకులను సాల్వా కప్పి అభినందించారు. కస్టమర్లకు నాణ్యమైన టీ అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. కరీంనగర్ పట్టణంలోని 8వ డివిజన్లో అలగనూరు క్రాస్ రోడ్లో కేఫ్ తులిఫ్ ప్రారంభించడం జరిగింది. సో పెద్దలు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు రావడం జరిగింది. సో హ్యాపీ. మన దగ్గర ఐటమ్స్ వచ్చేసి మస్కాబన్, చాయ్, ఆఫ్రికన్ డిలైట్, మలైస్, మ్యాంగో మలైస్ దొరుకుతుంది. సో హైజీనిక్గా ప్రజలకు అందుబాటులో రేట్లు, హైజీనిక్గా ఇవన్నీ మాకు సంతోషం. నాణ్యతమైన మేము ఇచ్చే ప్రోడక్ట్ ఏదైతుందో నాణ్యతమైన ఫుడ్ అందేనికి పూర్తి చేస్తున్నాం. సో దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు.
నేను ఈ టీ ఫ్లేవరు హైదరాబాద్లో చూసిన. సో అదేవిధంగా కరీంనగర్ ప్రజలు కూడా అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు 23,000 ప్రభుత్వ పాఠశాలల మూసివేత ఆలోచనని వెనక్కి తీసుకోవాలంటూ కరీంనగర్లో ఏబీవీపీ ఆందోళనకు దిగింది. జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముట్టడికి యత్నించింది. అయితే ఏబీవీపీ నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుని పరిస్థితులు ఉధృతంగా మారింది. క్షణానికి పరిస్థితి చేజారిపోవడంతో చివరికి పోలీసులు పలువురు ఏబీవీపీ నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. రాష్ట్రంలోని 27,000 ప్రభుత్వ స్కూళ్లలో 23,000 స్కూళ్లను మూసివేసే కుట్రను తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు ఏబీవీపీ నాయకులు. అంతేకాకుండా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో విచ్చలవిడిగా ఫీజులు దోపిడీని అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించే విద్యా హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిఓ పోస్టులతో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలన్నారు. ఈరోజు యొక్క 27 పాఠశాలలను మూసివేసి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులని ఈరోజు విద్యకు దూరం చేయడం జరుగుతుంది ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను మూసివేసి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకి వత్తాసు పలుకుతూ ఈరోజు వాళ్ళు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ నోరు విప్పినటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ కనిపిస్తలేదు. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఈరోజు నర్సరీ చదివే ఒక విద్యార్థికి ఈరోజు 50,000 తీసుకోవడం, ₹1,00,000 తీసుకోవడం జరుగుతున్నప్పుడు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావడం లేదు. ఫీజు నియంత్రిక ఒక కమిటీని కూడా ఇప్పటి వరకు వేయలేకపోవడం చాలా దుర్మార్గం అని నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క విద్యాశాఖ కానీ ఈరోజు ఈ యొక్క చదువు రానటువంటి ఒక ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకొని ఈరోజు చదువు వచ్చేటువంటి విద్యార్థులందరినీ ఈరోజు రోడ్ల పాలు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు యొక్క ప్రభుత్వ పాఠశాలలు కానీ ఈరోజు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యి ఈ రోజుకి 3 రోజులు గడుస్తున్నప్పుడు కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో పుస్తకాలు కానీ యూనిఫామ్ కానీ ఎవరిస్తారు, ఎవరు పట్టించుకుంటున్నటువంటి ఒక దిక్కులేని పరిస్థితి ఈరోజు యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఏర్పడుతూ ఉంది. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ఈ యొక్క ఏవైతే 27,000 ప్రభుత్వ పాఠశాలలు మూసివేసిరో. కరీంనగర్, కొత్తపల్లి 17, 18 డివిజన్లలో విద్యుత్ కోతలు మరియు లో వోల్టేజ్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నామంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. సమస్యను పరిష్కరించాలంటూ బీఆర్ఎస్ నేత జమీలుద్దీన్ ఆధ్వర్యంలో కరీంనగర్ విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. కొత్తపల్లి మున్సిపాలిటీని కరీంనగర్ నగరపాలక సంస్థలో విలీనం చేసిన తర్వాత కొత్తపల్లి గ్రామ పరిధిలో విద్యుత్ సమస్యలు పెరిగిపోయాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. తగినంత మంది సిబ్బంది లేకపోవడం మరియు విద్యుత్ వినియోగానికి అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్లు లేకపోవడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కరించేందుకు చొరవ చూపాలని, మెడికల్ కాలేజీ వద్ద మంజూరైన విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా శాశ్వత లైన్మెన్, శాశ్వత లైన్ ఇన్స్పెక్టర్, శాశ్వత అసిస్టెంట్ లైన్మెన్ మరియు కనీసం 4 హెల్పర్లను నియమించాలని కోరారు. వోల్టేజీ సమస్య పరిష్కారం కోసం కొత్తపల్లి గ్రామ పరిధిలో అవసరమైన చోట అదనపు ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయాలని అన్నారు. నగరపాలక సంస్థలోని 18, 17 డివిజన్లు కొత్తపల్లి ప్రాంతంలో విపరీతమైన కరెంటు కోతలు, వేలాపాల లేని కరెంటు కోతలు, అంతేకాకుండా లో వోల్టేజ్ సమస్యలతోని మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. చాలామంది మోటార్లు, ఫ్రిడ్జులు కాలిపోయి వేలాది రూపాయలు నష్టపోతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైనటువంటి మెడికల్ కాలేజ్ సబ్స్టేషన్ ఇంతవరకు ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. దాని పనులు నత్తనడకన కొనసాగుతూ ఉన్నాయి. రోజు రోజుకు కరెంటు వినియోగం పెరుగుతున్నా దానికి తగ్గట్టు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు జరగడం లేదు. అంతేకాకుండా అంత పెద్ద కొత్తపల్లి ప్రాంతానికి కేవలం ఒక్క అసిస్టెంట్ లైన్మెన్ మాత్రమే పర్మనెంట్ ఎంప్లాయీగా ఉన్నాడు. లైన్మెన్ కానీ లైన్ ఇన్స్పెక్టర్ కానీ అందరూ కూడా తాత్కాలికంగా డిప్యుటేషన్పై పనిచేస్తున్నారు. వేరే దగ్గర ఉన్న వాళ్ళు ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు. అసలు హెల్పర్ అనేవాడే మా ఊరికి లేకుండా అయిండు. దీంతోనే ఏదన్నా సమస్య వస్తే దాన్ని పరిష్కారం చేయడంలో కూడా ఆ ఉన్న సిబ్బంది చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆందోళన బాట పట్టింది.
సిఐటియు ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ఈ నెల 18, 19 తేదీల్లో 2 రోజుల పాటు దీక్ష నిర్వహించనున్నారు. మున్సిపాల్తో పాటు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ONMR ఫిక్స్ పే కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రెండో PRP ప్రకటించి కనీస వేతనం 26,000 రూపాయలుగా నిర్ణయించి కేటగిరీ వేతనాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ కార్మికులకు మొదటి ప్రాధాన్యతగా ఇందిరమ్మ ఇల్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, మున్సిపల్ కార్మికులకు ఒక పూట 8 గంటల పని విధానం అమలు చేయాలన్నారు. ప్రతి సంవత్సరం మున్సిపాల్లో పనిచేసే శానిటేషన్, వాటర్ వర్కర్స్, హరితహారం, ఎలక్ట్రీషియన్, డ్రైవర్లకు రక్షణ పరికరాలు, చెప్పులు, గ్లౌజులు, బెల్లం, కొబ్బరి నూనె, రెయిన్ కోట్, ఆఫ్రాన్ ఇవ్వాలన్నారు. కార్పొరేషన్ పరిధిలో పనిచేసే డ్రైవర్లకు, జవాన్లకు మిగతా వారి వలె డ్రైవర్ కేటగిరీ వేతనం ఇవ్వాలని, కరీంనగర్ జిల్లా కేంద్రంలో ESI హాస్పిటల్ ఏర్పాటు చేయాలన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు రాష్ట్రంలోని వివిధ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో దాదాపు 60,000 మందికి పైగా కార్మికులు వివిధ విభాగాలలో పనిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా పారిశుద్ధ్య సిబ్బందిగా శానిటేషన్ వర్క్ నిర్వహిస్తూ ప్రజలకు అట్లాగే పెద్ద ఎత్తున సేవ చేస్తున్న స్థితిలో ఈ కార్మికులకు సంబంధించిన కనీస సౌకర్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, పరిష్కరించట్లేదు. PRCని వెంటనే ప్రకటించాలని చెప్పి కూడా నేను CITగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మున్సిపల్ కార్మికులకు ఆ లోపుగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా మున్సిపల్ కార్మికులతో పాటు కరీంనగర్ టౌన్లో అనేక ఎస్టాబ్లిష్మెంట్లలో, షాపులలో, హాస్పిటల్స్లలో, రకరకాల విభాగాలలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్లకు ESI కట్ అవుతుంది. ESI కట్ అవుతున్నప్పటికీ కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఒక 100 పడకల ESI హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి యూనియన్లు కొంతకాలంగా కోరుతూ ఉన్నాయి. ఇక్కడ స్థానిక MP అట్లాగే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ కూడా వేర్వేరు సంఘాలుగా ఇప్పటికే వినతి పత్రం ఇచ్చాము. అట్లాగే ఈ జిల్లా నుండే రాష్ట్ర మంత్రిగా కూడా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా కలిసి ప్రభుత్వ జాగాను హాస్పిటల్ కోసం కేటాయించాలి. కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ మరియు అనుబంధ సంఘాల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగిందని జిల్లా అధ్యక్షులు నాగుల కనకయ్య గౌడ్ తెలిపారు. గురువారం వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో కనకయ్య గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్ఎం ప్రకాష్, మాజీ జెడ్పీటీసీ గీకూరి రవీందర్ మరియు రాష్ట్ర నాయకులు రంగు సంపత్తులు పాల్గొని మాట్లాడుతూ బీసీ కోసం JSP మీడియా ఛానల్ జాతీయ అధ్యక్షులు జూజాల శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారని, దీన్ని గ్రామ స్థాయి వరకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ ఛానల్ ద్వారా బీసీ నినాదాన్ని గ్రామ స్థాయి వరకు విస్తరింపజేయాలని మనవి చేశారు. అలాగే మే నెలలో బీసీ సంక్షేమం మరియు అన్ని అనుబంధ కార్యవర్గాలను రద్దు చేయడం జరిగిందని తెలిపారు. మళ్లీ కమిటీలు ఏర్పాటు చేసే వరకు అందరూ నాయకులుగానే వ్యవహరిస్తారని అన్నారు. బీసీ నినాదాన్ని గ్రామ స్థాయి వరకు బలంగా ప్రచారం చేసే వారికే కొత్త కమిటీలలో బాధ్యతలు అప్పగిస్తారని తెలిపారు. కావున కార్యకర్తలు కష్టపడి బీసీ వాదాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం మరియు అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం స్థానిక వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసుకున్నాం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇటీవలనే జాదిల శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో జ్యోతిబా పులే సావిత్రిబాయి యూట్యూబ్ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరం సబ్స్క్రైబ్ చేసి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ఈ యూట్యూబ్ ఛానల్ని ఏర్పాటు చేసినాం. మెయిన్గా అన్ని పార్టీలకు ఛానల్స్ ఉన్నాయి. మన పార్టీకి ఛానల్స్ పెట్టుకునే పరిస్థితులు లేవు కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారానైనా మనం పబ్లిక్ మన సమస్యలను తీసుకుపోవడానికి ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం మరియు అనుబంధ సంఘాలను త్వరలో అన్నీ రద్దు చేయడం జరిగింది జాతీయ అధ్యక్షుని పిలుపు మేరకు. ముఖ్య కార్యాచరణ ఏంటంటే JSP జ్యోతిరావు సావిత్రి పూలే యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే ప్రైవేట్ ఛానళ్ళు బాగున్నాయి. మనం దాని మీద ఒక చాలా ఉన్నత వర్గాలకే యూట్యూబ్ ఛానల్ని, మన బీసీ సామాజిక వర్గాలకు యూట్యూబ్ ఛానల్ అనేది లేదు. మన బీసీ బాణిని వినడానికి ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు జాతి బిడ్డలు, మన బీసీ బిడ్డలు, మన బహుజన బిడ్డలు వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబంలో 10 మంది ఉంటారు. ఈ 10 మంది మన భార్య, మన పిల్లలు సబ్స్క్రైబ్ ఇలా చేసినట్టయితే మన ఛానల్కి మంచి స్క్రీన్ వస్తుంది, మంచి పేరు వస్తుంది. కాబట్టి మన ఛానల్ను మనమే కాపాడుకోవాలి. అదేవిధంగా పాత కమిటీలని
పోయిన నెలలో 5వ డేటు నాడు రద్దు చేయడం జరిగింది. ఇప్పుడు కొత్త కమిటీ రాజకీయాలకు అతీతంగా ఒక వింగును ఏర్పాటు చేసుకొని ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. రాజకీయ దుమారం రేపుతున్న సంక్షేమ శాఖ టెండర్ల వ్యవహారం. కరీంనగర్ వేదికగా మంత్రి అడ్లూరి, మాజీ మంత్రి కొప్పుల మధ్య మాటల యుద్ధం. మంత్రి పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి కొప్పుల డిమాండ్. దొరల మొప్పు కోసమే కొప్పుల, ఆర్ఎస్పీల ఆరాటం. కొప్పులపై మంత్రి అడ్లూరి ఫైర్. కొప్పులను కేసీఆర్ అవమానించినప్పుడు దళితుడిగా అండగా నిలిచారని వెల్లడి. హామీల అమల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. హుస్నాబాద్ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్త సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని కాబోయే సీఎం కేసీఆర్ అని వెల్లడి. అంజనను కుటుంబ సమేతంగా దర్శించుకున్న మాజీ మంత్రి గంగుల. ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు, సిబ్బంది. అంజనకు మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.